शुद्धविद्याङ्कुराकार द्विजपक्तिद्वयोज्ज्वला कर्पूरवीटिकामोद समाकर्षद्दिगन्तरा पद्मरागशिलादर्श परिभाविकपूलभूः नवविद्रुमबिम्बश्री न्यक्कारिरदनच्छदा हरिस्त्वामाराध्य प्रणतजनसौभाग्यजननी पुरानारी भूत्वा पुररिपुमपि क्षोभमनयत् स्मरोऽपि त्वां नत्वा रतिनयनलेहेन वपुषा मुनीनामप्यन्तः प्रभवति हि मोहाय महताम् स्मृतौ शास्त्रे वैद्ये शकुनकवितागानफणितौ पुराणे मन्त्रे वा स्तुतिनटनहास्येषु चतुरः कथं राज्ञां प्रीतिर्भवति विरतिरशुभमतिः भास्तात्पापिष्ठे कथमिह मनः शाम्भवपदे శుద్ధ విద్యాంకురతత్వం. ఇక్కడ శుద్ధ విద్య అంటే శ్రీ విద్యకు సంబంధించిన పరమ జ్ఞానం. అమ్మవారి పండ్ల వరుసలు కేవలం భౌతిక సౌందర్యం మాత్రమే కాదు, అవి జ్ఞానోదయం కలిగించే శుద్ధ విద్య బీజాలు. ఒక సాధకుడు తన వాక్కును పవిత్రం చేసుకున్నప్పుడు అమ్మవారి అనుగ్రహం వల్ల జ్ఞాన అంకురాలు హృదయంలో మొలకెత్తుతాయి. కపోల మరియు రదనచ్చద రహస్యం పద్మరాగ మణులు చిత్శక్తికి ప్రతీకలు. అమ్మవారి చిక్కిళ్ళు అద్దాల వలె ప్రకాశించడం అంటే ప్రపంచమంతా ఆమె ప్రతిబింబమే అని అర్థం. ఎర్రని పెదవులు రజోగుణాన్ని సూచించిన అవి దైవికమైన సృజనాత్మకతను, కరుణను తెలియజేస్తాయి. హరిస్త్వామారాధ్య తత్వం. పురుషోత్తముడైన విష్ణువు కూడా అమ్మవారిని ఆరాధించిన తరువాతే స్త్రీ రూపాన్ని పొందగలిగాడు. అంటే సృష్టిలోని పురుషతత్వం కూడా శక్తి స్వరూపంపై ఆధారపడి ఉంటుందని, భక్తితో ఎవరైనా దైవిక సౌందర్యాన్ని లేదా కావాల్సిన రూపాన్ని పొందవచ్చని దీని అంతరార్థం. శివానందలహరి మనోవైరాగ్యం. మనుషులు లౌకిక విద్యలైన జ్యోతిష్యం, వైద్యం, సంగీతం నేర్చుకుని ఘనం కోసం రాజులను ఆశ్రయిస్తారు. కానీ ఇవన్నీ అశాశ్వతం. బుద్ధిని ప్రాపంచిక విషయాల నుండి మళ్ళించి శాంభవ పదం శివుని స్థితి వైపు తిప్పడనే పరమార్థం. మేఘస్సు పెరిగిన భక్తి లేకపోతే అది వృథా అని శంకరులు ఇక్కడ హెచ్చరిస్తున్నారు. शुद्ध विद्यांकुराकार द्विजपक्तिद्वयोज्ज्वला कर्पूरवीटिकामोद
समाकर्षद्दिगन्तरा पद्मरागशिलादर्श परिभाविकपोलभूः नवविद्रुमबिम्बश्री न्यक्कारिरदनच्छदा हरिस्त्वामाराध्य प्रणतजनसौभाग्यजननी पुरानारी भूत्वा पुररिपुमपि शोभमनयत् स्मरोऽपि त्वां नत्वा रतिनयनलेहेन वपुषा मुनीनामप्यन्तः प्रभवति हि मोहाय महताम् स्मृतौ शास्त्रे वैद्ये शकुनकवितागानफणितौ पुराणे मन्त्रे वा स्तुतिनटनहास्येषु चतुरः कथं राज्ञां प्रीतिर्भवति विरतिरशुभमतिः भास्तात् पापिष्ठे कथमिह मनः शाम्भवपदे शुद्ध विद्याङ्कुरतत्त्वम् ఇక్కడ శుద్ధ విద్య అంటే శ్రీ విద్యకు సంబంధించిన పరమజ్ఞానం అమ్మవారి పండ్ల వరుసలు కేవలం భౌతిక సౌందర్యం మాత్రమే కాదు అవిజ్ఞానోదయం కలిగించే శుద్ధ విద్య బీజాలు ఒక సాధకుడు తన వాక్కును పవిత్రం చేసుకున్నప్పుడు అమ్మవారి అనుగ్రహం వల్ల ఆ జ్ఞానాంకురాలు హృదయంలో మొలకెత్తుతాయి కపోల మరియు రదనచ్చద రహస్యం పద్మరాగమణులు చిత్శక్తికి ప్రతీకలు అమ్మవారి చెక్కిళ్ళు అద్దాల వలె ప్రకాశించడం అంటే ప్రపంచమంతా ఆమె ప్రతిబింబమే అని అర్థం. ఎర్రని పెదవులు రజోగుణాన్ని సూచించిన అవి దైవికమైన సృజనాత్మకతను కరుణను తెలియజేస్తాయి. హరిస్త్వామారాధ్యతత్వం పురుషోత్తముడైన విష్ణువు కూడా అమ్మవారిని ఆరాధించిన తరువాతే స్త్రీ రూపాన్ని మోహిని పొందగలిగాడు. అంటే సృష్టిలోని పురుషతత్వం కూడా శక్తి స్వరూపంపై ఆధారపడి ఉంటుందని, భక్తితో ఎవరైనా దైవిక సౌందర్యాన్ని లేదా కావాల్సిన రూపాన్ని పొందవచ్చని దీని అంతరార్థం. శివానందలహరి మనోవైరాగ్యం మనుషులు లౌకిక విద్యలైన జ్యోతిష్యం వైద్యం సంగీతం నేర్చుకుని ధనం కోసం రాజులను ఆశ్రయిస్తారు. కానీ ఇవన్నీ అశాశ్వతం. బుద్ధిని ప్రాపంచిక విషయాల నుండి మళ్ళించి శాంభవ పదం శివుని స్థితి వైపు తిప్పడమే పరమార్థం. మేధస్సు పెరిగినా భక్తి లేకపోతే అది వృథా అని శంకరులు ఇక్కడ హెచ్చరిస్తున్నారు.